మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా, మీరు పుట్టుక లోకానికి ఎంతో దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము ఉదయం ఈ రోజున మాట్లాడుతున్న అంశం చీకటి లోకానికి వెలుగు ప్రదాత. చీకటి లోకానికి వెలుగు ప్రదాత. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తే దేవుని మనసుని స్థాపించిన తర్వాత ఏ రోజు కూడా ఇప్పటి వరకు 2020 ఈ రోజు వరకు యావత్తు ప్రపంచం కన్నుల పండగగా చేసుకుంటున్న క్రిస్మస్ పండగని ఎప్పుడు పండగలాగా చూడలేదు. ఎందుకు చూడలేదంటే లోకం చేసుకునేది పండగ, లోకానికి క్రైస్తవుడే ఒక పండగ. క్రిస్మస్ చేసుకోవచ్చా అని పోస్ట్ పెట్టిన వాడు బైబిల్ ఏమాత్రం ఓనమాలు రాని దద్దమ్మ అని అర్థం. క్రిస్మస్ చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోవచ్చా, క్రిస్మస్ చేసుకోవచ్చా, ఇదేం పోస్ట్ రాని. పెట్టేవాడికి సిగ్గన్ను ఉండాలా, బుద్ధి అన్ను ఉండాలా. పెట్టాడు అంటే వాడు క్రిస్మస్ని పండగగా చూశాడు కనుక పెట్టాడు, అంతే. ఎవరైనా కానివ్వండి, ఎనీ పర్సన్ ఇన్ యూనివర్స్, సృష్టి పుట్టినప్పటి నుంచి అనగా క్రైస్తవ్యం ప్రబలుతున్నప్పటి నుంచి మీరు ఆలోచించుకుంటే బైబిల్ అన్నది ఎప్పటికీ చాలామంది సన్నాసులకు అర్థం కావట్లేదు. క్రిస్మస్ చేసుకోవచ్చా అంటే నువ్వు పండగగా చూసావు కాబట్టి పోస్ట్ పెట్టావు. బాగా వినాలండి. నాకు ఎంత బాధిస్తుందంటే దేవుడు అడుగుతున్నా 100 కోట్లు ప్రభు, 100 వద్దులే, 5 కానీ అప్పుడు చెప్తానండి నిజంగా ప్రపంచానికి గిర్లా సాలకు గిర్లా రైట్ నేను కూర్చోబెట్టి అలా ఉండడానికి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, చేసుకోవచ్చా, చేసుకోకూడదా? క్రైస్తవులకు పండగలు, క్రైస్తవులకి పండగలు లేవు. ఎలా చెప్పగలిగాం? అసలు పండగ అంటే ఏంటి? 1 కొరింథీ 4:9 ఎప్పుడు గుండెల మీద రాసుకోవాలి కదా. నువ్వు మనుషులకు, దూతలకు, యావత్తు లోకానికి వేడుక. నువ్వు పండగ నానే చెబుతుంటే పండగ లేవని నువ్వు చెప్తావేంటి? చేసుకుంటున్నావు కాబట్టి క్రిస్మస్ని పండగగా, అందుకే ఆ పోస్ట్ పెట్టావు. క్రైస్తవులు చేసుకోకూడదు. ఎక్కడైనా బైబిల్లో బర్త్డే చేసుకోవచ్చుదా? ఎరా ఈ స్కాలర్స్ పాస్టర్లో బైబిల్లో బర్త్డే చేసుకోవచ్చా? పాస్టర్ గారి బర్త్డేకి 5 అడుగుల కేకు, 50 కిలోల కేకు, 5 అడుగుల హైట్స్, ఈ గ్రాండ్ చేస్తాయి. బైబిల్ ఎక్కడ ఉంది? పండగగా చూసావు అందుకనే చేసుకోవచ్చా అని అంటున్నావు. పండగగా చూసావు అందుకని చేసుకోవచ్చా అంటున్నాడు. పండగగా ఎవరు చూడమన్నారండి? పండగగా ఎందుకు చూస్తున్నావు? క్రిస్మస్ని పండగగా చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? క్రిస్మస్ క్రీస్తు జననం పేరుతో స్టేజీల మీద డాన్సింగ్ కట్టేవాడు క్రిస్మస్ని పండగగా చేసుకోకూడదు. క్రిస్మస్ పేరు చెప్పి రాత్రులు మొత్తం స్కిట్స్ ప్రాక్టీస్ చేసి మార్నింగ్ సంఘాలలో సంఘ పిల్లల మధ్య నాటికలు ప్రదర్శించేవాడు చేసుకోకూడదు క్రిస్మస్ పండగని. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుల్లో ఉన్న వాళ్ళంతా ఎవరు తెలుసా? ఎవరు? క్రిస్మస్ అనే పదానికి అర్థం తెలియని వారు. అపోస్తులు చేసుకున్నారా క్రిస్మస్ పండగ అంటే? అప్పుడు క్రిస్మస్ ఎక్కడదరా? అప్పుడు క్రిస్మస్ పండగ లేవు. అప్పుడు ఏ పండగలు ఉన్నాయి? 1 పెంతెకోస్తు, 2 పస్కా, 3 గుడారాలు, 4 రొట్టెల పండగ, పులియ రొట్టెల పండగ. ఇవి చేసుకుంటున్నారు. వారినే ఆపాడు అవి పండగలు. అపోస్తులు చేసుకున్నారా అంటే అపోస్తులు క్రిస్మస్ని ఎప్పుడు కలిగి ఉన్నారు కదా. అపోస్తులు క్రీస్తుని ఎప్పుడు కలిగి ఉన్నారు కదా. వాళ్ళు పండుగ చేసుకోవటం ఏంటి? పోస్టులు అంటే నిజంగా నాకు అనిపిస్తుంటుంది. అసలు ఫోన్ చూద్దామంటే చెందాలనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలు. ಮತ್ತೆ ಅಡೆಗಾಡು ಬುಡೆಗಾಡು 10,000 పెట్టి ఫోన్ కొనుక్కోవడం, దాంట్లో ఓవర్ కొట్టేయటం, తప్పని పోస్ట్ చేయటం.
క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చా, అది చేసుకోవచ్చా అంటే బర్త్డేలు చేసుకోవచ్చా, తద్దినాల పండుగ చేసుకోవచ్చా, సంవత్సరకాలు చేసుకోవచ్చా, అన్నప్రాసనం చేసుకోవచ్చా, ఎన్ని చేసుకోవచ్చా? నీకు స్వతంత్రాన్ని భూమి మీద ఇచ్చినప్పుడు ఏది చేసుకోవాలో ఏది చేసుకోకూడదో 66 పుస్తకాలతో కూడినటువంటి జీవగ్రంథం దగ్గరికి వస్తే నీకు అర్థమైంది. ఇది పండగ ఇవ్వడం అన్నాడు, పండగ చూసావు కనుక దండగ నీ జీవితం అంతా. కనుక ఇలాంటి పోస్టులు పెట్టేవాడు ఎంత పోరంపోకంటే బైబిల్లో ఓనమాలు రావు అన్నది వాస్తవం. నిజం ప్రియమైన దేవుని పిల్లారా, క్రిస్మస్ పండగ ఎందుకు చూస్తాము? ఎందుకు చూడాలి? క్రీస్తు నీలో ఉదయించిన రోజే కదా నీకు అసలైన సంతోషం. అక్కడి నుంచి ప్రతిరోజు నీకు క్రిస్మస్సే కదా. కనుక ఎందుకు ఇవన్నీ వచ్చాయి? ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే లోకం చీకటిలో ఉంది అని చెప్పడానికి నేను చెప్తున్నా. ఇవన్నీ లోకం చీకటిలో ఉంది, వెలుగులోకి రాదు. ఎందుకు రాదు? బలిసింది లోకానికి. మనం ఏం చెప్తాం దానికి? 66 పుస్తకాలలో దేవుని మహాజ్ఞానపు సంగతులు మనిషి బ్రతుకు కాలానికి సంబంధించినవి ఎంత జాగ్రత్తగా రాశాడో తెలియకుండా ప్రతిదాన్ని ఈరోజు నువ్వు ఆ యాంగిల్లో చూస్తే మేమేం చేస్తాం? బైబిల్ చదవాలి. దరిద్రమైన మనసులు ఏడాడో తిప్పుకుంటే బైబిల్ ఎప్పటికీ రాదు. ఎందుకు? స్కానర్ కదా, స్కానర్ ఆయన. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దేవుడు స్కాన్ చేస్తున్నావు ఒక భయం ఉండాలి. నీ తలంపు ఎక్కడ పెట్టావో అన్న భయం నీకు కలిగి ఉండాలి. పరిపూర్ణమైనటువంటి బైబిల్లోకి నువ్వు రాలేనప్పుడు, ప్రతిదాన్ని పండగ వాతావరణం నువ్వు చూస్తున్నప్పుడు ఏం చేస్తావు? కనుక ప్రియమైన దేవుని పిల్లల, ఇదంతా చీకటి కోణం. ఈ చీకటి కోణానికి వెలుగు ప్రదాత అన్న అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? ఇది రావాలి. కనుక ఇలాంటి కోణములో లోకం ఉంటూ వస్తుంది. మనకు తెలుసు, లోకాలను ఏమిటువంటి 4 సామ్రాజ్యాలు కనబడుతున్నప్పుడు, 4వ సామ్రాజ్యంగా రోమా కనబడుతున్నప్పుడు, రోమా సామ్రాజ్యంలోనే పౌలు కానీ పేతురు గారు కానీ శిష్యులు కానీ ఛేదనం చేయబడుతున్నటువంటి రోజుల్లో చివరిగా క్రీస్తు పుట్టిన తర్వాత ఇవన్నీ అదే కాలంలో క్రీస్తు పుట్టినప్పుడు, రోమా కాలంలో క్రీస్తు పుట్టుక, క్రీస్తు కంటే పెద్దవాడు పేతురు గారు. కనుక వీళ్ళంతా క్రీస్తు కంటే ముందే పుట్టారు. వీళ్ళు కూడా రోమాలోనే పుట్టారు, రోమా సామ్రాజ్య పరిపాలన పుట్టారు. ఈ రోమా సామ్రాజ్య పరిపాలనలో చివరిగా పరిపాలిస్తున్న రోమా సామ్రాజ్యంలో యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది. ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు ఏలతాయని ముందే రాయించాడు దేవుడు. హిస్టరీ ఎవిడెన్స్తో ఎప్పుడు కూడా బైబిల్ అనేది ఉంటుంది. అందుకనే బైబిల్లో ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం చదవాలో మనకు అర్థమైతే ఖచ్చితంగా అర్థమయ్యేది. కనుక ఇక్కడ సంగతి ఎక్కడో కనబడుతుంది, అక్కడ సంగతి మరి ఎక్కడో కనబడుతుంది. ఇటు లింక్ చేసుకునే లోపులోనే మనస్సు చంచలమైపోతుంది. అంటే అది అడాప్ట్ అవ్వట్లేదు, తీసుకోవట్లేదు, అది స్వీకరించట్లేదు. ఇంత కోణంగా బైబిల్ ఆలోచించలేనప్పుడు నువ్వు ఏమని చెప్పగలవు క్రీస్తు గురించి ప్రపంచానికి? చెప్పలేవు. అందుకనే టైంపాస్ అనమాట, అంతా టైంపాస్. క్రిస్మస్ అనగానే టైంపాస్ అంతే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి టైంపాస్ కాకుండా కాస్తైనా క్రూస్తైనా సరే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆలోచింప చేయాలని ఈ అంశాన్ని మీ మధ్యకు తీసుకొస్తున్నాం. 4 సామ్రాజ్యాలు పరిపాలిస్తున్నప్పుడు 4వ సామ్రాజ్యంగా రోమా కనబడుతున్నప్పుడు అప్పుడే దైవ నిర్ణయం అన్నది దానియేలు గారి ద్వారా ఎన్నోసార్లు మీకు చెప్పాను. మళ్ళా దాన్ని ఒకసారి నేను రిపీట్ చేస్తాను. 7:17 దానియేలు గ్రంథము ఎట్లనగా వివరణ ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోము 4 రాజులను సూచించుచున్నవి. మహాజంతువులు 4 లోకమందు పరిపాలన చేయబోము 4 రాజులు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులలో ఒకడు నెబుకద్నెజరు. మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు ఉమ్మడి సామ్రాజ్యం అది అహష్వేరోషు, తర్వాత గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకు, ఆ తర్వాత రోమా. ఇంతమంది రాజ్య పరిపాలనలో 4వ సామ్రాజ్యం రోమా అయినప్పుడు
4వ సామ్రాజ్యములో యావత్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమా సామ్రాజ్యములో క్రీస్తు వారు పుట్టాలి అనడానికి ముందు పరిపాలిస్తున్న ప్రపంచాన్ని అని దేవుడు రాయించాడు ప్రవక్త ద్వారా. 4 సామ్రాజ్యాలు పరిపాలిస్తున్నవి ప్రపంచాన్ని, 4 సామ్రాజ్యాలు. ఈ 4 సామ్రాజ్యాలు ప్రభుత్వము చేయబోతున్నవి. అవి 4 రాజులను సూచించుచున్నవి అని చెప్పాడు. చివరిది రోమా. ఈ రోమాలో క్రీస్తు పుట్టాలి. పుట్టడమే కాదు, ఈయన వేటిని స్వాధీనపరుచుకుంటాడో కూడా రాయించాడు. దేన్ని స్వాధీనపరుచుకుంటాడో తెలుసా? 14:7 దానియేలు గ్రంథము. సకల జనులను, సకల అంటే ఎంటైర్డ్ వరల్డ్, ప్రపంచం మొత్తం, ఆ గ్లోబ్ ఖండము మీద, భూగోళము మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషిని కలిపి మాట్లాడే పదము సకల జనులు. సకల జనులను, రాష్ట్రములను. పెలుగు కాలంలో భూమి విభాగింపబడితే మోషే కాలంలో కనాను దేశాన్ని దేవుడు భాగాలుగా పంచాడు. ఓకే, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారిని, ఆయా భాషలు అంటే భూమి మీద ఎన్ని భాషలు ఉండబోతున్నాయో కూడా దేవుడే చెప్తున్నాడు. లిపి, అన్లిపి 2. ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. క్రీస్తు పుట్టాడు అప్పుడు దానియేలు గారి కాలంలో. క్రీస్తు పుట్టాలి ప్రవచనం. పుట్టినటువంటి యేసుక్రీస్తు వారికి ఏముంటుందయ్యా అంటే సకల జనులు ఆయన్ని సేవించాలి, సేవకులుగా ఉండాలి అని చెప్పాడు. ఆయన సేవించాలి అంతే. ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. రోమా సామ్రాజ్యపు చిట్ట చివరి రోజులలోనే యేసుక్రీస్తు వారి వైపు లోకం తిరగాలి అని దేవుడు రాయించాడు. అని దేవుడు రాయించినప్పుడు క్రీస్తు పుట్టక జరగనప్పుడు, అప్పటికే దెయ్యము మానవాళి మీద విలయతాండవం చేస్తున్నప్పుడు క్రీస్తు పుట్టుక లోకానికి వెలుగుగా చూపించగలుగుతుందా? అది ఒప్పుకుంటుందా? అసలుకి సాతానుడికి క్రీస్తుకి ఎక్కడైనా సరే అవినాభావ సంబంధం కనబడుతుందా? క్రీస్తు అంటే దానికి గిట్టదు, క్రీస్తు అంటే దానికి పడదు. క్రీస్తు ద్వారా వచ్చిన ప్రతి బిడ్డకి మేము సేవ చేయటం ఏంటి అనే ఒక నికృష్టపు ఆలోచన సాతాను కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు పుట్టుక లోకములో జరుగుతున్నప్పుడు, ఈ పుట్టుక యావత్తు లోకానికి తెలియాలి ఇలా అని సాతాను ఊరుకుంటుందా? సాతాను అంటే మనం ఏమనుకున్నాం, చిన్న పిల్ల దెయ్యాలు కాదు. మా అయ్యగారు దెయ్యాలు ఎల్లగొట్టిండు, అలా ఎల్లగొడితే గొడ్లు తెచ్చి కొట్టాయి. దెయ్యాలు చూసి పోమాకండి, వాడి ద్వారా పోతే పోమాలా వెళ్తుంది, దారిని పోనేయండి. బుస్సు అంటే నిన్ను వస్తారు సార్. దెయ్యంతో నీకేం పని? వాక్యంతో పని పెట్టుకోవలసిన వాడు దెయ్యాలతో ఏం పని? ప్రియమైన దేవుని పిల్లారా, యావత్తు లోకానికి క్రీస్తు మహిమ తెలియాలి. తెలిసిందా ఈ రోజున? ఎక్కడ తెలిసిందండి? ఎక్కడ తెలిసింది చెప్పండి? క్రిస్మస్ మనం చేసుకోకూడదు, ఒరే పండగగా చూసావు కాబట్టి చేసుకోకూడదు అడుగుతున్నావు. అసలుకి ఆ తలంపు ఎందుకు వచ్చింది నీకు? క్రిస్మస్ అనేది ఒక పండగ అనే తలంపు ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని ప్రశ్నించుకోడు. 10, 12, 1 కొరింథీ తీసి దెబ్బలో పెట్టాడు. అది ప్రతి రెఫరెన్స్ని క్రైస్తవుడు సొమ్ములో దొక్కేస్తాడు. పెద్ద ఈడేదో ప్రపంచాన్ని ఉద్ధరించే మహానుభావులాగా ఇలా పట్టుకుంటాడు గ్లోబ్ మీద. అని ఈ డిప్పంగాడు చెప్పేయని మేము వినాలి. మీకు పప్పంగాలు అన్నారు, మేమేమన్నా వింటామా? అసలు మేము పోస్ట్ పెడుతున్నప్పుడు 100కి 1000 సార్లు నీకు నువ్వు ప్రశ్నించుకొని పోస్ట్ అవుట్ చేయాలి. ఇది కదా నువ్వు నేర్చుకోవాల్సింది. పైగా మరి మేము సత్యాన్ని చెబుతున్నావు. ఏది నువ్వు చెప్పే సత్యాన్ని? ఏది నువ్వు చెప్పేది? ప్రియమైన దేవుని పిల్లారా, కనుక క్రీస్తు రాక జరిగింది. క్రీస్తు రాక జరిగిన తర్వాత లోకములో ఈయన రక్షకుడు అన్న సంగతి లోకానికి తెలియకుండా పోయింది. ఎంత విచిత్రం చూడండి అసలు. మనం ఏమనుకున్నాం? లోక 2:11 రక్షకుడు పుట్టి ఉన్నాడు.
అసలు లోకానికి తెలియకుండా పోయింది క్రీస్తు రక్షకుడు అని. అక్షర రూపంలో ఉండిపోయిందంటే యేసుక్రీస్తు లోక రక్షకుడు అక్షర రూపంలో ఉంది. రక్షిస్తున్నాడు అంటే నువ్వు ఏ ఆపదలో ఉన్నావు ఇది మర్చిపోతాడు. ఏమండి, ఏ ఆపదలో ఉన్నావు? రక్షకుడు పుట్టి ఉన్నాడు, సమస్త జనుల కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏ ఆపదలో ఉన్నావు ఇది మర్చిపోయావు, ఇది మర్చిపోయావు. కనుక అక్షర రూపంలో నిలబెట్టుకున్నంటే యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు. అమ్మయ్య, అంతవరకు ఆపే. ఇంతకీ దేనికి రక్షకుడు, ఎవరికి రక్షకుడు? దేనికి రక్షకుడు, ఎవరికి రక్షకుడు? ఆ సకల మానవుల రక్షకుడు అంటే ఆయన ఏం చెప్పాలా? అది చూడండి అన్నమాట. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 4 ముక్కలు, ఒకటే రెఫరెన్స్. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. ఆయనలో జీవం ఉంటే ఆయన జీవం తీసింది ఎవడరా మరి? ఆయనలో జీవం ఉంది, ఆయన జీవాన్ని తీసింది ఎవరు? 3:15 పేతురు గారు చెప్తారు కదా, మీరు జీవాధిపతిని చంపితిరి అంటే ఒక మాట వాడబడుతున్నప్పుడు జీవానికి అధిపతిని చంపటం ఏంటి అని వాళ్ళు ఆలోచించలేకపోయారు. అందుకనే మీరు జీవాధిపతిని చంపితిరి, జీవానికి అధిపతి ఆయన అంటే ఆయనకు చావు లేదు. అందుకే మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపాడు. మరి మీరు చంపింది ఎవరిని? మీరు చంపింది ఎవరిని? వడ్లవాని కుమారుడుగా పుట్టిన వారి యందు దైవ జ్ఞానము ప్రబలుతుంటే వారవలేక కనపడుతున్న ఆకారములో యేసు అని ఆయన చంపారే తప్ప నిజమైనటువంటి దేవుణ్ణి మీరు అంటుకోలేకపోయారు అని చెప్పారు అక్కడ. నిజమండి, వాళ్ళు ప్రవక్తల భక్తుల మాటలు జీర్ణం కావండి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ అసలు జీవాధిపతి ఎలా చంపుతారు? ఎలా చంపుతారు? అందుకే చెప్తున్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఉన్న జీవము సమస్త జనులకు వెలుగు. ఆయనలో ఉన్న జీవము సమస్త జనులకు వెలుగు. యేసుక్రీస్తు వారి ద్వారానే ఈ ఆకారము రాబడింది. యేసుక్రీస్తు వారి ద్వారానే తండ్రి అయిన దేవుళ్ళలోంచి ఆత్మ అనే ఒక జీవభాగం శరీరంలోకి రాబడింది. అది ఆయనలో జీవం ఉండెను, జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు ఏ వెలుగు? క్రీస్తు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటిలో ప్రకాశించున్నది. చీకటి అనగా లోకము లేదా నీలో ఉన్నటువంటి పాప తలంపులు. 2 చీకటిలో ప్రకాశించుచున్నది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, మనకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది. ప్రతి వ్యక్తిలో ఊపిరి ఉన్నది, ప్రాణం ఉన్నది అంటే అది క్రీస్తు పెట్టిన భిక్షే. ఆ వెలుగు యేసుక్రీస్తు వారు చీకటిలో అంటే నీలో, నీ పాప తలంపుల్లో ప్రకాశిస్తున్నాడు. కానీ గుర్తిరగలేకపోయాం. కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. లోకములో క్రీస్తు వెలుగు ప్రకాశిస్తున్న ఇప్పటికీ క్రీస్తు గురించి ఎవరికి తెలుసు? క్రీస్తు అనగానే అంతే, చాలా మంచోడు నువ్వు చెప్పాలి, మరి నువ్వు చెప్తే కానీ మంచోడైపోతారు. మరి అంటే నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాలి, యేసుక్రీస్తు వారు మంచోడని. నువ్వు ఇస్తే సరిపోతుందా? అసలు నువ్వు ఎవడరా ఇవ్వడానికి? నువ్వెంత, నీ ఆయుష్ ఎంత, నీ తలంపు ఎంత భూమి మీద? నువ్వు వీటి ఏంటరా యేసు మంచోడని సరిపోతుందా? యేసుక్రీస్తు వారు ఆకారాన్ని బట్టి చెప్పమంటారు. అక్కడ యేసు అంటే ఎవరు అసలుకి? అది ఒడ్డవాని కుమారుడు, చివరి ప్రవక్తో, జ్ఞానవంతుడో లేకపోతే ఇదో కాదు. ఎవరు ఇసిక్కొట్టు గుణగణాలు. ఆయన గుణం ఏంటి, ఆయన తలంపు ఏంటి, ఎందుకు లోకల ఉద్దేశం? ఇది మాట్లాడమంటే ఇగో శరీరాన్ని చూసి ఇది మాట్లాడుతూ ఉంటాడు. దీంతో నీకేం పని?
శరీరము కేవలం నిష్ప్రయోజనం అయినప్పుడు దాంతో నీకేం పని వర్ణన? దాంతో నీకేం పని? దాంతో నీకేం పని? యేసును చూడవలసింది అలా, లోకం చూస్తుంది ఇలా. చీకటి దాన్ని గ్రహింపకుండేను. మనుషులు ప్లస్ మనుషుల్లో ఉన్న తలంపులు యేసుక్రీస్తు వారిని గ్రహించలేదు కనుకనే ఈ రోజున ఇన్ని వెర్రి వేషాలు సంఘాలకు వచ్చి కూర్చున్నాయి. ఈ ఆగుతయా? పాస్టర్ గారు ఆపుతాడా? నిన్ను తగలయ్యా, తెల్లవార్లు కష్టపడి చర్చికి లైట్లు కాదు వేయాల్సింది. నిన్ను నమ్మి సంఘానికి వస్తున్న బిడ్డల జీవితాల్లో వెలుగుని నింపాలి. ఇంత కొట్టపత్ర కొవ్వొత్తిని ఇది 5 నిమిషాలు ఆరిపోద్ది. దీని కాస్ట్ 2 రూపాయలు, 1 గంట ఎక్కువ చేసుకోండి. మళ్ళీ ఇంత జాంకాయలు తీసులో తెసావా? రాత్రి తీసుకొచ్చి కంపు కొట్టమని. జాంకాయ కాదు తేవాల్సింది. జీవితం అనే కాయాన్ని దేవుడిచ్చిన ఉద్దేశంతో నీ తలంపుల్లో వాక్యం వెలగాలి, కలకల ఆడిపోవాలి వాక్యం లోపల. ఏమండి, 98% కాపర్లకి వాక్యం రాదని అక్కడ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇలాంతా బేవర్స్ బ్యాచ్. అందుకే ఇప్పటికీ కూడా సంఘాలలో క్రీస్తు గురించిన ఉద్దేశం ఎవ్వడికి తెలియదు. ఎందుకు? నింపలేదు. క్రీస్తు అనగానే అంతే, ఇక అంతే. మంచిగా డ్రెస్ చేయటం, ఒక కొరియో కాపురం పెట్టుకోవటం, ఫోటోలకు ఫేస్ ఇచ్చి నన్ను చూడండి, నా సక్కదనం చూడని. సిగ్గుండాలి. ఒరే కాపరి, ఒరే బోధక, చాలా సిగ్గుండాలి. అది క్రిస్తమస్ లోకానికి అదే సందేశం రా. వాక్యం చెప్పడం, అది వాక్యం అస్సలకే చెప్పడం. ఎప్పుడు చూడు 2:11 లోక ఇంత మించి అడుగు ముందుకే వేయడం. ఎందుకు? అది తప్ప ఇంకేదో రాదు మహానుభావుడికి. ఇది దండం పెట్టాలి. చెప్పిన ప్రసంగం చెప్పకుండా ఎప్పటికీ చెప్తే క్రిస్టమస్ గురించి చెప్పడానికి కనీసం 1000 ప్రసంగాలు అవుతాయి. 1000 మనం చెప్పగలవా? చెప్పలేము. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఏం జరుగుతుంది? కాపరికి ఎందుకు అర్థం కావట్లా? ఇది చదవడండి బైబిల్. నిజం చెప్తున్నా, చాలామంది కాపర్లు, విశ్వాసులు దీని మీద పట్టు సాధించలేకపోయారంటే కేవలం వాళ్ళ మూర్ఖత్వే కారణం. ఎందుకు చదువు తెలుసా బైబిల్ని? ఇది అర్థమే సాగదు. ముందు మేనమామకి అర్థం అది అవ్వదు, దాన్ని నువ్వు చేసుకోవాలి. తెలుసా? అర్థం అది ఎందుకు అవుతుందండి? మనం చేసుకోవాలి అర్థం. ఎక్కడో ముక్కు మొక్క తిరిగిన అమ్మాయిని చూస్తాడు ఒకసారి, నచ్చింది. నేను కూడా చెప్పాను తెలుసా, మరి 18-19 రేయాలు వేసిన బొగ్గలు గిగ్గలు బాగా దిట్టంగా ఉంటాయిగా, పిల్ల చూడాలని మంచి కష్టం నచ్చింది అంతే. ఇప్పుడు ఆకారం చూసి నచ్చిందని చెప్పాడు, 30 ఏళ్ళు దాటి మొత్తం జారిపోతుంది. ఇప్పుడు నచ్చదు, ఇంకా నువ్వు నాకు ఇష్టం లేదో అంటాడు. అప్పుడు ఎందుకు నచ్చింది? అప్పుడు బొగ్గలు బూరేలాగా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు సొట్లు అయిపోయింది కాబట్టి. దేని బట్టి చూశాడు వీడు? ఈ శరీరం బట్టి ప్రేమిస్తాడండి. ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది? ఈ బ్యాచ్ ప్రేమ అన్నది ఆత్మవశం. ఆత్మతో ఒక్కసారి చూడు, అది నేర్పిందా సమాజానికి? లే, ఎక్కడ నేర్పారు చెప్పండి? క్రీస్తును కూడా అలాగే చూడటం ప్రారంభించారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాక వెనకాల ఎంత కష్టం ఉందో ఈరోజు సాయంత్రం బల్లాలలో చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మనుషులకు మరుగై ఉన్నది, ప్రకాశించట్లేదు మనుషుల్లో. లోక ప్రదాత లోకానికి వచ్చి మనుషుల్లో ఉంటుంటే ఇప్పటికీ కూడా మనుషుల్లో ఎందుకు వెలుగు నింపలేదు? వెలుగు నింపాల్సింది ఎవరు? సంఘంలోకి వస్తున్న బిడ్డల్లో క్రీస్తు గురించిన తలంపుని నింపవలసిన బాధ్యత ఎవరిది? బైబిల్ బాగా తెలుసు, మేము ట్రైనింగ్ చేసి వచ్చాయి. ఏది నువ్వు చేసింది ట్రైనింగ్? ఎదురు బొమ్మేం కాదు. నువ్వేంటో ట్రైనింగ్ చేసింది? నీకు నేర్పినట్టే బైబిల్ రాదు, నువ్వేం చేసావు ఒక ట్రైనింగ్? క్రిస్మస్ అంటే ఇదా? క్రీస్తును ఆరాధించడం అంటే ఇదా? అల్లరితో పిల్ల చేష్టలతో ఈ రోజున ఎలా వస్తుందండి మనసు పిల్లకి? లైట్ వేస్తుంది తెల్లవారులు అయిగా ఒళ్ళు అలిసిపోయిందమ్మా. ఏమంతా కష్టపడ్డావో. లైట్లు వాళ్ళైతే నీకెందుకు నచ్చిందిరా ఒళ్ళు? మంచిది, గుడికి లైట్లు వేసావా? మంచిది. మరి జనాల హృదయంలో లైట్లు నింపావా? వెలుగు నింపావా? ఇది నీకు శాత కాదు. దీనికి మాత్రం ఖర్చు అవుతుంది, ఇది మాత్రం శాత కాదు.
ఆ లైట్ని చూస్తే నేను ఎంతవరకు స్విచ్చుకుంటూ ఎంతవరకు నేను దేవుని పిల్లలకు వాక్యాన్ని అందించగలిగాను అని ఒక్కొక్క లైట్ని చూస్తే గుర్తు రావాలి. Thanks for watching and please subscribe. Thanks to all. God bless you.